వంకాయ కూర నచ్చిన వాళ్ళు వంకాయ పచ్చడి చేసుకుంటే మాత్రం ఉడక లేపేస్తారు కర్రీ. మా ఇంట్లో ఎప్పుడు వంకాయ కూర వండినా ముఖం మార్చుకొని తిన్నట్టే చేస్తారు, అందుకే ఇట్లయితే కుదరదని వంకాయ పచ్చడి అయితే ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్ గా వచ్చింది టేస్ట్. వంకాయ పచ్చడి నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అయితే ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అందులో జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా ఒక 2-3 టమాటాను అయితే యాడ్ చేసుకొని మంచిగా గోలనివ్వాలి. కొంచెం పచ్చివాసన వెళ్ళిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. వంకాయలు అయితే ఫాస్ట్ గా మగ్గాలంటే ఇందులోనైతే ఫస్ట్ అయితే నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇందులోనే నేనైతే చింతపండు అయితే యాడ్ చేసుకున్నా, కొంచెం లైట్ గా వేసుకున్నా. కాసేపు పక్కన పెట్టి చల్లన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి. మిక్సీ పట్టేసిన తర్వాత అయితే పోపు అయితే పెట్టుకోవాలి కాబట్టి ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మనం మిక్సీ వంకాయ గ్రేవీని అయితే ఇందులోనైతే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఒక 10 నిమిషాలు అయితే స్లిమ్ లో పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసినాక ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ ప్రిపేర్ చేస్తేనేమో ఉన్న వంకాయలన్నీ ఏరు పక్కన పెట్టేస్తారు, ఇట్లా పచ్చడి ప్రిపేర్ చేస్తే మాత్రం కడుపు నిండా తినేస్తారు. చేయకపోతే ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.